ఆ కొండ మీద ఒక ఊరుంది. ఒక మిస్టరీని ఛేదించడమే ఈ సినిమా కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆ మిస్టరీయే పెద్ద మిస్టరీ లాగా ఉంటుంది. అలా ఒక ఊరు ఉందని చాలా మందికి తెలియని కూడా తెలియదు. బట్ సాంగ్స్ విషయానికి వద్దాం. ఏమో ఏమైందో మళ్ళీ అదొక డౌట్, అదొక డైలమా. మీరు ముందే ఫిక్స్ అయ్యి ప్రీ ప్లాన్డ్ గా పెట్టారా లేదు లిరిక్స్ అలా వచ్చినాయా? వితౌట్ సాంగ్ షూటింగ్ చేసుకొచ్చాను. మైండ్ లో నేను కొన్ని షార్ట్స్ ఫిక్స్ అయ్యి ఓకే షూట్ చేసుకొని వచ్చేసాను. సో బేసికల్లీ సందిగ్ధానికి ముందు కన్ఫ్యూజన్ ఏంటి, దీని తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటి? ప్రతి ఒక్క సినిమాకి ట్రై చేస్తే మనీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఇలాంటి సినిమాని పోగొట్టుకుంటే నా లైఫ్లో మళ్ళీ నేను ఇలాంటి సినిమా చేయలేను. బేసికల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ హెయిర్ స్టైల్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చేయించుకునేవారు. అక్కడ నుంచి వచ్చిందా ఈ హెయిర్ స్టైల్? లేదు కొత్త వచ్చింది కానీ బట్ కాకపోతే వచ్చి చిన్న పోర్షన్ లేదంటే సాంగ్స్ అని మీకు ఈ సినిమాలో ఎలాంటి పోర్షన్ ఇచ్చారు? డాక్టర్ రోల్ ఉంటుంది. హీరోయిన్ ని ఎలా చూపించాలో అలా చూపించాలి. బాగుంటుంది క్యారెక్టరైజేషన్. ఎక్కడ వల్గారిటీ అనేది ఉండదు, డిసిప్లిన్ డీసెన్సీ ఉంటుంది, అందులోనే గ్లామర్ కూడా ఉంది. May 29th ఎందుకు అనుకున్నారు అసలు? పాప బర్త్డే కంటే ముందు రిలీజ్ చేయాలి అని ఆలోచించి ఆ డేట్ అంత. ఒకసారి ప్రపంచం అవ్వాలని కోరుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ టైటిల్ చూస్తే చాలా డైలమా కనిపిస్తుంది, కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుంది, కానీ టీం మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారనమాట. టైటిల్ వచ్చి సందిగ్ధం. సో మనతో పాటు మూవీ టీం ఉంది, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో మొదలు పెడదాం, మీ నుంచే మొదలు పెట్టాలి, ఎందుకంటే టైటిల్ అలా పెట్టారు కదా, నిజంగా ఎంత క్లారిటీ ఉంది అనేది మీ నుంచే తెలియాలి. సో ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సందిగ్ధం అంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, డైలమా వస్తుంది, మిస్టరీ వస్తుంది. నాకు తెలిసి ఒక మిస్టరీని ఛేదించడమే ఈ సినిమా కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆ మిస్టరీయే పెద్ద మిస్టరీ లాగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టరీలోనే మళ్ళీ డైలమానా? అందులోనే డైలమా ఉంటుంది. ఎదురైన మిస్టరీ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనే డైలమాలో ఆడియన్స్ ఉంటారు ఫస్ట్. అసలు అది మిస్టరీయా కాదా అని తెలుసుకోవడానికి ఒక కొంత చాప్టర్ నడుస్తుంది. అందులో నిజం ఏదో తెలుసుకున్నాక దాన్ని రివీల్ చేసే విధానం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది సార్. స్టెప్ బై స్టెప్ బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్, స్టోరీ మొత్తం. సో డైరెక్టర్ పార్థసారథి గారిని ముందు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, తెలుగు మర్చిపోతున్నారు. సందిగ్ధం అనే పదం చాలా మందికి తెలియదు ఇప్పటికీ. నాకు తెలిసి అది ఆ స్పెల్లింగ్ రాయమన్నా కూడా రాయలేరు, చదవమన్నా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లిటరల్లీ మీరు తెలుగుని బ్రతికిస్తున్నారు ఇలాంటి పదాలు పెట్టి. లిటరల్లీ వేరే టైటిల్స్ పెట్టచ్చు, మీరు మిస్టరీ అని పెట్టచ్చు, డైలమా అని పెట్టచ్చు, కన్ఫ్యూజన్ అని పెట్టచ్చు, లేదంటే సంథింగ్ మర్డర్ మిస్టరీ అని ఏదో ఒకటి పెట్టచ్చు. బట్ నైస్ అండి. యా. సో కమింగ్ టు నిహాల్ గారు, సో ఎప్పటి నుంచో చూశాను మీ వీడియోస్, అంటే మీ ప్రొఫైల్ చెక్ చేశాను. సో ఎప్పటి నుంచో చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్గా. అవును. ఏదో ఆడిషన్స్ అందరూ ఆడిషన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. అవును. సో స్టిల్ మీరు స్ట్రగుల్ అవుతున్నారంటే అసలు ఎంత ప్యాషన్ ఉండి ఉంటుంది, ఎన్ని స్ట్రగుల్స్. చాలా అంటే అంత ఎందుకు చాలా పిచ్చిగా ట్రై చేశాను నేను. బట్ నేను చూసింది ఏంటంటే, మీ ఇద్దరిలో కామన్ ఒక క్వాలిటీ చూశాను. మీరిద్దరు జిమ్ వీడియోలు చూశాను, అంటే ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి జిమ్ మాత్రం కన్సిస్టెంట్గా వెళ్తున్నారు. సో అందులో అయితే క్లారిటీ ఉంది. నేను జిమ్ అనేసి 2 years పైన అయిపోయింది. బాగానే ఉన్నారండి. అది ఎలా? నేచురల్ అంతే, అది నేచురల్. ఓకే, ఒకసారి చేసి వదిలేస్తే ఇంకా అలా ఉంటుందా? నేను ప్రోటీన్ అలా ఏం తీసుకోను, నేచురల్ ఫుడ్. నైస్. సో బేసికల్లీ సందిగ్ధానికి ముందు తర్వాత ఏమన్నా ముందున్న కన్ఫ్యూజన్ ఏంటి, దీని తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటి ఈ ప్రాజెక్ట్ తర్వాత? ముందంటే ప్రతి ఒక్క సినిమాకి ట్రై చేస్తే మనీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, పిలిచి మోసం చేసేవాళ్ళు. అంటే ఆఫర్ ఇస్తే పిలిచి అక్కడికి ఇక్కడికి తిప్పించుకునేవాళ్ళు. అలాంటి చాలా చూసేసాను. కొన్ని సినిమాల్లో నువ్వు ఓకే అయిపోయావు, ఇంకో 2 daysలో సినిమాకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, రెడీగా ఉండు అని ఫోన్లు వచ్చాయి. ఓకే సరే సార్ డన్, ఓకే వచ్చేస్తా 2 days అని చెప్పేస్తే ఇమీడియట్లీ ఫోన్ ఇచ్చింది, లేదు నీ ప్లేస్లోకి ఇంకొకరికి వచ్చారు. అప్పుడు నా ఫీల్ ఎలా ఉంటుందంటే, చాలా గిల్టీగా ఫీల్ అయిపోయేవాడిని, డిప్రెషన్ వెళ్ళిపోయేవాడిని. నాకు ఒక్కడికే ఇలా అవుతుందా, లేకుంటే ప్రతి ఒక్కరికి ఇలాగ అవుతుందా అని చెప్పేసి చాలా టెన్షన్ పడేవాడిని. సరే అని చెప్పేసి ఓకే మళ్ళీ చూసుకుందాం, లేదా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి అలా చాలా సినిమాలు అయితే నా ఫ్రెండ్ ఒక ప్రొడ్యూసర్గా సినిమా చేశాడు. ఆ సినిమా పేరు చెప్పను కానీ ప్రొడ్యూసర్ పిలిపించుకుని దగ్గర ఒక 15 to 20 days వాడు పక్కనే ఉన్నా, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది పిలిపించుకొని ఒక 15 days 20 days పక్కనే ఉన్నాయి. చివరికి నువ్వు హీరోని డామినేట్ చేస్తావంట, లేదు అనేసాడు. అది ముఖం ముందే చెప్పేసి వెళ్ళిపోయేవాడిని కదా నేను.
15 రోజులు 20 రోజులు తిప్పించుకొని ఆ ఇబ్బంది పడితే నాకు ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి కదా ఎవరన్నా కానీ. అర్థం చేసుకోకుండా అలా చాలా సినిమాలు అలా వెళ్ళిపోయాయి. అలా వెళ్తే ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఒకడే కొన్నిసార్లు చాలా చిరాకు వేస్తే ఒకడే వెళ్ళిపోతా, బైక్ వేసుకుని ఒకడే వెళ్ళిపోతా. అలా వెళ్ళిపోతే నా ఫ్రెండ్ ఫోన్ చేసి పలానా సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ట్రై లేదు వద్దు, నాకు ఎందుకో సెట్ అవ్వట్లేదు, ఏ సినిమా నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నా. అయితే అది అయిన తర్వాత మా సార్కి అయితే సార్ ఇలా ఉంది అని చెప్పేసి ఫొటోస్ పెట్టా. సరే ఓకే వచ్చి అని చెప్పేసి అన్నారు. వచ్చి కలిసా, స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్తే సార్ చాలా స్టోరీ అయితే చాలా బాగుంది, నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అని చెప్పేసి అన్నా. ఓకే అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయింది. తర్వాత 10 days అయిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి ఓకే రేపు వచ్చాయి సినిమా ఓపెనింగ్ ఉంది. సార్ ఏంటి సడన్గా ఇలా సడన్గా షాక్లు ఇస్తాను నేనని చెప్పేసి అన్నారు. వచ్చేసి సినిమా ఓపెనింగ్ అయింది. అలా అయితే నెక్స్ట్ ఇంకో 1 week అనుకుంటా మళ్ళీ షూటింగ్ రాజమండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సినిమా మా కోసం ఎంతగా కష్టపడ్డారు. అంటే ఒక టీం వర్క్ చేయాలంటే ఒకరి వల్ల కాదు, చాలా ఒక టీం పక్కా ఉండాలి. అది స్క్రిప్ట్ రాయాలంటే చాలా కష్టపడాలి. ఓకే ఇలాంటి సినిమాని పోగొట్టుకుంటే నా లైఫ్లో మళ్ళీ నేను ఇలాంటి సినిమా చేయలేను, నాకు అప్పుడు అనిపించింది. సో అంటే మీ ఎంతో మంది ముందు మోసం చేసినా చాలా పార్థసారథి దగ్గర మీకు ఉపార్థాయ ప్రతిబోధిత అని నిజంగా చెప్పి ఫైలన్ ఛాన్స్ సార్ నాకు. సో అదే మీరు ఇందాక అంటున్నారు కదా దేవుడిలాగా అని చెప్పి, అర్జునుడికి కృష్ణుడిలా అనిపించారు ఒకసారి. ఎంతగా అంటే కోవిడ్ వచ్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. నాకంటూ బ్యాక్గ్రౌండ్ అంటూ అంత పెద్దగా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. చాలా స్ట్రగుల్ పడి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరు నాకు సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు వచ్చా. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది నన్ను సారు. ఇక్కడ వరకు ఇక్కడ వచ్చి కూర్చున్నా నాకు కుర్చీ ఉందంటే సార్ దయ వల్ల. ఆయన క్యారెక్టర్ లో ఉన్నారండి, ఆయన అర్జునుడు మీరు కృష్ణుడు ఫిక్స్ అయిపోయారు, ఆయన మీరే తీసుకెళ్తారని ఫిక్స్ అయ్యారు. ఆ సార్ లేకపోతే ఈ రోజు నేను లేను, ఎక్కడో ఉండేవాడిని అంత. అర్జున్ భయ్య ఏంటి ఇప్పుడు రాజమండ్రి? మాది కాకినాడ, మాది పక్కన. నిజంగా సీరియస్లీ ఇది మాత్రం. కానీ అంటే ఎవరు ఫేవరెట్ అంటే రామ్ చరణ్ పేరు చెప్తున్నారు, మీ ప్రొఫైల్లో మాత్రం #PSPK అని మాత్రం మెన్షన్ చేశారు. ఫేవరెట్ అన్నాను కానీ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారే. బట్ కాకపోతే ఫేవరెట్ వేరు ఫ్యాన్ ఆఫ్ వేరు ఉంటాయా? అంటే ఇష్టం పడే ఉంటుంది కదా, అంటే అట్లా. బేసికల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ నాస్టాలజియా, ఈ 90s కిడ్స్ 90s లో కానీ ఎర్లీ 2000s లో కానీ హెయిర్ స్టైల్ ఆయన నుంచే వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చేయించుకునేవారు. అక్కడ నుంచి వచ్చిందా ఈ హెయిర్ స్టైల్? లేదు వచ్చింది. అంటే ఇప్పుడు చాలా మంది స్పైక్స్ లేదంటే సైడ్ పాపలో తీస్తూ ఉంటారు, కొంచెం ఆల్మోస్ట్ మిడిల్ పాపడ్లా ఉంది కదా. లేదు బై బర్త్ వచ్చింది కానీ బట్ కాకపోతే ఇష్టపడతాం అట్టుగా అంతే. హెయిర్ ని ఇష్టపడతారు, చూసాను ఎంత లాంగ్ హెయిర్ ఉండేది కదా అప్పుడు. అప్పుడు లేదు. సో కానీ చాలా అన్యాయం సార్ అది. పాపం ఆయనకేమో రేడియేషన్, ఈయనకేమో రొమాన్స్. ఎంత దారుణం అది. ఆయన మీకు ఏమన్నా అవుతారండి? అలాగే క్యారెక్టర్స్ వేరైనా ఆ 2 క్యారెక్టర్స్ లేకపోతే సినిమా లేదు మళ్ళీ. అంటే ఆయనది ఈ మధ్య ఇంకో పోస్టర్ చూసాను, అర్జున్ గారి శోభనం అనేది సంథింగ్. మీరు అది చూసి కానీ ఆ రొమాన్స్ క్యారెక్టర్ పెట్టారా? నేను ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఆయన అది ట్రై చేశారు. నైస్ అండి. బట్ మంచి మంచి క్యారెక్టర్స్ కొడుతున్నారు మీరు, అన్ని ఆన్ పాయింట్ ఉంటున్నాయి. యూత్ కి ఏం కావాలో అన్ని ఆన్ పాయింట్ ఉంటాయి. మరి అదే కదా. అండ్ బైక్ కూడా చూసాను, పాపం ఆయనకేమో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన చెప్పులు అరిగిపోయేలా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు మాత్రం బైకుల మీద రొమాన్స్లు. నైస్ అండి, నైస్. బట్ సాంగ్స్ విషయానికి వద్దాం, ఎందుకంటే ఇవిడితో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కూడా ఏమనుందంటే ఏమో ఏమైందో, మళ్ళీ అదొక డౌట్, అదొక డైలమా. టైటిల్ కి తగ్గట్టే ఉంది సాంగ్. అదే ఇదేమన్నా అంటే మీరు ముందే ఫిక్స్ అయ్యి ప్రీ ప్లాన్డ్ గా పెట్టారా, లేదు లిరిక్స్ అలా వచ్చినాయా? వితౌట్ సాంగ్ షూటింగ్ చేసుకొచ్చాం. ఓకే, అర్థం కాలేదు. సాంగ్ అనేది లేదు అసలు. ఓకే, ఒక సాంగ్ ఏదో చిన్న మైండ్ లో నేను కొన్ని షార్ట్స్ ఫిక్స్ అయ్యి షూట్ చేసుకొని వచ్చేసాను. అంటే నాకు మళ్ళీ కొంతమంది నమ్మి ఇంకొక సాంగ్ కి డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి వేస్ట్ చేసుకోవాలని ఆలోచన లేదు. కానీ సాంగ్స్ ఎక్కడెక్కడ సాంగ్స్ పెట్టాలి అనేది ఐడియాలజీ నాకు మొత్తం విజన్ మొత్తం ఉంది మైండ్లో.
సో దాని ప్రకారం వీళ్ళకి ఆర్టిస్టులు కూడా చెప్పా, మీకు సాంగ్ ఉంటుంది వాళ్ళకు సాంగ్ ఉంటుంది అని. వీళ్ళు అడిగేవాళ్ళు నన్ను మధ్య మధ్యలో, ఈ ప్రియా దేశ్పాక్ గారు అడిగేవారు, సార్ సాంగ్ షూట్ ఉందన్నారు కదంటే, అయిపోద్దమ్మా అది అవుతానే ఉంటుందో పక్క నుంచి, కానీ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆవిడకే తెలియదు. సో మీరేదో ట్యూన్ మనసులో అనేసుకుని నేను ఒక ఫీల్ అనుకొని, వర్డ్స్ అంటే అనుకోలేదు కానీ ఒక ఫీల్ అనుకొని, ఆ ఫీల్కి సంబంధించి కొన్ని షార్ట్స్, అబ్బాయి తరపు నుంచి కొన్ని షార్ట్స్, అమ్మాయి తరపు నుంచి కొన్ని షార్ట్స్, ఈవెన్ రొమాంటిక్ సాంగ్ కూడా సాంగ్ లేదు నా దగ్గర, ఏది కూడా వితౌట్ సాంగే షూట్ చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఒక 1 డే కూర్చొని నా విజన్ మొత్తం ఏదైతే ఉందో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఒక లిరిసిస్ట్ని పిలిపించి ఆయనకి చెప్పించి ఒక 1 వీక్ ట్రావెల్ జరిగి అప్పటికే నా మైండ్లో వాళ్ళ మైండ్లోకి వెళ్ళాక అప్పుడు కరెక్ట్గా నేను ఏదైతే అనుకున్నానో ఆ యాప్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది అనిపించింది. ఓకే అనిపించింది అనమాట అప్పుడు. సో ప్రియ గారు, సో తెలుగు అమ్మాయా మీరు? దేశ్పాక్ అంటే మేము సంథింగ్ అదే ఇనిషియల్ అది చూసి తెలుగు అమ్మాయి అనుకోలేదు, తెలుగులో మాట్లాడుతుంటే షాక్ అయ్యారు నేను ఇందాక. అంటే మీకు ఒక కమెంట్ పెట్టానండి, తర్వాత రిప్లై ఇవ్వాలి, మీరు లైక్ ఖచ్చితంగా కొట్టాలి. ఏమని పెట్టాను అనుకుంటున్నారు? మీరు జోయలప్స్ ఏదో ఓపెన్ చేశారు కదా, సో ఒక డైమండ్తో జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయించారని చెప్పి పెట్టాను. సో మీరు ఖచ్చితంగా లైక్ కొట్టి రిప్లై ఇవ్వాలి, కుదిరితే ఫాలో కూడా చేయండి. యా, అండ్ నార్మల్లీ తెలుగు అమ్మాయిలంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన, లేదంటే ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీలు అనుకోండి, జెయింట్ ఫ్యామిలీలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, వాళ్ళందరూ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ వాల్యూస్ గురించి, ఇది అది అని చెప్పి భయపడతా ఉంటారు సినిమా ఇండస్ట్రీ అంటే. మీరు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు? అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేశారా లేదు దాటి వచ్చారు? ఫ్యామిలీ సపోర్ట్, మమ్మీకి ఇంట్రెస్ట్, మమ్మీ. సో ఈ సినిమాకి ముందు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు ఏమన్నా క్లారిటీ వచ్చిందా దాని మీద? అలాంటి ఏం కన్ఫ్యూజన్, కెరియర్ గురించి ఏం కన్ఫ్యూజన్ లేదా? ఓకే, సో బేసికల్లీ స్ట్రైట్ అడుగుతున్నాను. చాలా మంది ఇండస్ట్రీ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో డైరెక్టర్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు. మన బిహేవియర్ని బట్టి ఉంటుందండి, మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు మనం జాబ్ చేసినా ఎక్కడ చేసినా కూడా మన బిహేవియర్ని బట్టి ఎక్కడైనా చేంజ్ అవుతుంది. అది ఒకటి. అంటే బిహేవియర్ని బట్టి అంటే మన దగ్గరకు ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు మనం దాన్ని తప్పించుకోవాలి, ఇది ఓకే. బట్ వస్తుందా రానదా అనేది నేను అడుగుతున్నాను. ఏమన్నా వస్తాయా మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేసినవి? అలా నెగిటివిటీ ఎక్కడా లేదు, అందరూ ఆన్ పాయింట్ వర్క్ గురించే మాట్లాడారు. సో పార్థసారథి గారు మీకు డైరెక్టర్గా ఎలా అనిపించారు? ఓకే అండి, గుడ్ పర్సన్ తను. తన వర్క్ ఏదో తను చేసుకునేవాడు. షార్ట్. సో మీరు ఆడిషన్ త్రూ కదా వచ్చారా? లేదండి, డైరెక్ట్ కాల్ వచ్చింది నాకు. నైట్ 10 o'clock ఏమో కాల్ చేశారు, 5 minutes డిస్కస్ చేశారు స్టోరీ ఇలా ఉంటుందమ్మా అనేసి. సో 11 వరకు నేను బుక్ చేశారనమాట. వెళ్ళిపోయా లొకేషన్కి, రంపచోడవరం, రాజమండ్రి, రామచంద్రపురం. సో ఆ రోజు ఎందుకు అని అడిగారా? నేనే ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఏమైనా వేసారా? నాకు తను చెప్పిన స్టోరీ నచ్చిందండి, స్టోరీ నచ్చింది, ఒప్పేసుకున్నాను. సో బేసికల్లీ ఇంటిని చాలా మంది వాళ్ళ వైఫ్ పేర్లు హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఇంటిని నడిపించే వాళ్ళు, జీతం కూడా చాలా మంది భార్య చేతిలో పెట్టండి ఒకప్పుడు అనేవారు, భార్య చక్క పెడుతుంది అని చెప్పి. మీరు సినిమా డబ్బులన్నీ తీసుకెళ్ళి సంజయ్ గారి చేతిలో పెట్టారు. ఆవిడే సినిమాకి డబ్బులు పెట్టింది సార్. ఈవెన్ తన పేరు కూడా అవసరం లేదు నాకు అని ప్రొడ్యూసర్ కూడా నన్నే ఫస్ట్ తను నేమ్ నాదే వేయించిన తర్వాత నేను ఫైట్ చేసి నేను వేయించాలని నేను వేయించాను. అరే ఏదో ఊరికే వింటాం కదండి ఇలాంటి సామెతలు, ప్రతి మగవాడి విజయమైన. ఇదైతే ట్రూ సార్. అది అంటే ఇంకొకటి రిలేషన్షిప్ లో ఉంటే కొన్ని అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేము అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్ అండి. రిలేషన్షిప్ అనేది ఇంకొంచెం బలం పెంచుతుంది మనం అనుకున్న కరెక్ట్ రిలేషన్షిప్ అయితే. నార్మల్లీ సినిమాలు ఎందుకు మనకి అంటూ ఉంటారు, అసలు ఒప్పుకోరు సార్. అలా ఎప్పుడు అనలేదండి, అసలు అలాగ అనలేదు. అంటే ఫస్ట్ తను స్టార్టింగ్ నా దగ్గర జాబ్ చేయడానికి వచ్చిందండి. అప్పట్లో స్క్రిప్ట్ అది రాయడానికి, రైటింగ్ బాగుంటుందని తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకున్నాం. అప్పుడు ఒక 6 months చేసింది. అప్పుడు తను నన్ను లైక్ చేసింది, నేను పట్టించుకోలేదు. అప్పుడు సినిమా 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 ఎలా ఉందంటే బ్రహ్మానందం గారు అంటారు కదా, ముందే ఆవిడ లవ్ చేసింది, తర్వాత నేను చేయాల్సి రావడం కాదు కానీ తర్వాత నేను స్ట్రగుల్స్ పడ్డప్పుడు అనుకోకుండా మళ్ళీ ఎదురైన తర్వాత నేను ఇష్టపడి మళ్ళీ ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మీరు మెన్షన్ చేసినప్పుడు రైటింగ్ బాగుంటుంది అన్నారు, రైటింగ్ చూసి పడిపోయారా అన్న? అలా కాదండి, ఎంప్లాయ్మెంట్ పర్పస్ అందుకు పిలిపించామన్న అప్పుడు స్క్రిప్ట్ రాయడానికి. స్టార్టింగ్ పరిచయం అది అనమాట.
సో మామూలుగా థ్రిల్లర్స్ అనగానే మనకి హాలీవుడ్లో అయితే వీళ్ళందరూ గుర్తొస్తారు. క్రిస్టోఫర్ నోలన్ గారు ఉన్నారు, ఆయన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అసలు ఎవరికి అర్థం కాదు. డేవిడ్ ఫించర్ గారు ఉన్నారు, లేదంటే అడాల్ఫ్ అంటున్నాను, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు ఉన్నారు. ఆయన్ని ఏదో అంటారు సంథింగ్, మొత్తం ఈ సస్పెన్స్ కి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ ఏదో అంటారు, సంథింగ్ గాడ్ ఆఫ్ సస్పెన్స్ ఏదో అంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు మన తెలుగులో కూడా. ఇప్పుడు జనరేషన్ లో అయితే లైక్ శశికిరణ్ తిక్క గారు ఉన్నారు, అడవి శేష్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇలాగా ఒక బ్లూ ప్రింట్ లాగా ఫాలో అయ్యి వాళ్ళని కొంచెం వాళ్ళ వర్క్ ని? నేను ఒక జానర్ అంటూ కంటిన్యూ అవ్వను సార్. నేను అంటే లైక్ ఇప్పుడు ఇది ఈ స్టోరీ కూడా నేను ఒక 4-5 జానర్స్ రాసి పెట్టుకున్న స్టోరీస్లోంచి ఫిల్టర్ చేసుకున్నాను. అంటే హారర్, ఈ సస్పెన్స్, థ్రిల్లర్, ఇవి ఎక్కువగా నేను రైట్ చేసుకోగలను ఎక్కువగా. సో వాటి మీద నాకు కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సైంటిఫిక్గా కూడా వాటిలో కొన్ని నేను స్టడీ చేసి ఇలాగ. సో ఆ బేసికల్లీ నేను సస్పెన్స్ థ్రిల్లర్ నేను చూడడానికి కూడా ఎక్కువ లైక్ చేస్తాను. ఆ టైప్ ఆఫ్ మూవీస్, వెబ్ సిరీస్లు చూడడానికి కూడా. లవ్ స్టోరీస్ అనేది తక్కువ, కానీ సస్పెన్స్, క్రైమ్ స్టోరీస్, ఇలాంటి మర్దాని, ఇలాంటి కొన్ని ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్స్, ఇలాంటివి నేను చూస్తూ ఉంటాను. మెయిన్ అవి ఇంట్రెస్ట్ బేసిక్గా. అది ఇంకొంచెం బాగా నేను చూపించాలి అని నాకు ఆలోచన మెయిన్. అది కంపేర్ చేసుకుంటారా మీరు? అంటే ఇప్పుడు ఎందుకంటే మనకి మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సీటెడ్ థ్రిల్లర్ ఉండాలి సినిమా అంటే. పాప్కార్న్కి వెళ్ళినా కూడా వెంటనే వచ్చేయాలి, అమ్మో నెక్స్ట్ ఏమైపోద్దు అనే టెన్షన్ క్రియేట్ చేయాలి ఇంటర్వెల్ తర్వాత, కానీ ఈవెన్ క్లైమాక్స్ ఆడి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, ఇది కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కంపేర్ చేసేస్తూ ఉన్నారు, ఏదో ఈ స్టోరీ కొరియాలో దీనికి వచ్చింది, కే డ్రామా ఒకటి వచ్చింది, ఇలా కంపేర్ చేస్తూ ఉన్నారు. మీరు మార్కెట్లో ఇవన్నీ కంపేర్ చేసుకున్నారా? దీంతో కంపేర్ చేస్తారా దీన్ని? లేదంటే కంపారిజన్ అయితే అసలు అవ్వదు సార్, కంపల్సరీ అది డెఫినెట్లీ. చూసేవాళ్ళకే ఇంటర్వెల్ దాకా చూసిన తర్వాత కానీ ఒక క్లారిటీ రా సినిమా మీద, సినిమా చూసేవాళ్ళకే. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక డైలమా స్టార్ట్ అవుతుంది. ఆ డైలమా ఆఫ్టర్ ఇంటర్వెల్ కంక్లూజన్, టోటల్ 100 minutes కంప్లీట్ అంతే. సో బేసికల్లీ బెంగళూరు నీళ్ళు, కర్ణాటక నీళ్ళు పడిన వాళ్ళందరికీ వాయిస్ ఏంటి బేస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు కిచ్చా సుదీప్ గారిని చూడండి, యష్ గారిని చూడండి, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు, వాయిస్ ఖచ్చితంగా అందరికీ బేస్ ఉంటుంది. కావేరి నీళ్ళు అట్లా ఉంటుంది మరి. కావేరి నీళ్ళ, మా గోదావరి నీళ్ళు కూడా గట్టిగానే ఉంటాయి మరి. ఆయన అటకారం మీకు వస్తుందా? ఆయన అటకారం మీకు వస్తుందా? అది చూసారు, అందుకే ఫస్ట్ తెలివైన వాళ్ళు మా వాళ్ళు మంచి క్యారెక్టర్లు కొడతారు. మీరు కాళ్ళు అరిగిపోయారు. బట్ 220 kgs లిఫ్ట్ చేసేవారండి అప్పట్లో? చేసేవాడిని. ఇప్పుడు 300 వరకు వెళ్తున్నారా? మీరెంత లిఫ్ట్ చేస్తారు కాళ్ళతో? నేను వర్కౌట్ చేసి ఒక 200 ఉంటుంది. 200 అంటే ఈ కట్అవుట్ కానీ ఈ వాయిస్ మెయిన్లీ నేను అందరిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, బేస్ వాయిస్ వస్తూ ఉంటుంది. అంటే మీరు ఏమన్నా మీరు ట్రైన్ అయ్యే స్కూల్స్ లో అలా ఉంటుందా? లేదు నార్మల్లీ యాక్టింగ్ క్లాస్ అలాంటివి ఏం లేవు, ప్యాషన్ తో వచ్చిన వాళ్ళు అంతే. ప్యూర్. కానీ సార్ ఇచ్చిన క్యారెక్టర్ కి నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నా, అది ఇంకా సారే చెప్పాలి. ఏమంటారు? ఆయన ఏం చెప్పట్లేదు, ఆడియన్స్ చెప్తారు సార్ కంపల్సరీ. ఒక పెద్ద స్టార్ జీవా గారికి ఆపోజిట్ లో ఉంటాయి సార్ వీళ్ళ క్యారెక్టర్స్. అంత పెద్ద స్టార్ అయినా అంటే రేపొద్దున్న చేసాము అంటే వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, నేను ఆ క్యారెక్టర్ని ఎంత బాగా డిజైన్ చేశాను అనేది కూడా చూపించుకోవాలి. సో అంతవరకు నేనైతే న్యాయం చేశాను ఆ క్యారెక్టరైజేషన్స్కి. ఇక ఆడియన్స్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు చూసిన తర్వాత. సో వాళ్ళ నోటితోనే వింటారు కదా అని నేను ఏం చెప్పట్లేదు. అండ్ ఈయన గురించి, కాజల్ గారి గురించి విన్నది ఏంటంటే వీళ్ళిద్దరు ఏదో స్టోరీని మలుపు తిప్పే కీ క్యారెక్టర్స్ అని చెప్పి విన్నాను. మలుపు గట్టిగా తిప్పుతారు, అందుకనే వాళ్ళు ఎక్కువగా దేంట్లోనూ ఎక్కువ ఇప్పుడు దాకా బయటకు రాలేదు వాళ్ళు ఇంకా. ఓకే, అదే ఆ వీడియో తప్ప ఇది బయటికి రాలేదు. నైస్ అండి, బట్ నైస్ అండి. మామూలు కొంచెం మళ్ళీ మోస్ట్ వాచ్ అది ఉంటుంది కదా మీకు, ఏదో ట్రైలర్ కానీ ఏదైనా వీడియోలో ఎక్కువ రీప్లే కొట్టింది ఎక్కడ అని చూడండి, నాకు తెలిసి ఆ టైం సీక్వెన్స్ ఇందులోనూ. తర్వాత 30th సెకండ్ ఏదో మెన్షన్ చేసి మరీ పెట్టారు కామెంట్స్, సార్ 30th seconds అబ్బా 1 more సార్ అని పెట్టారు చాలా మంది కామెంట్స్. చూశాను నేను, చూసి తర్వాత చెప్పారు అసలు ఈ సందిగ్ధం ఏంటి, డైలమా ఏంటి అనేది వదిలేసి చాలా మంది ఈరోజు అంటారు. నైస్. సో ప్రియ గారు, నా పేరు ప్రియదర్శన్ అండి. ఇక వచ్చినప్పటి నుంచి పులిహార కలుపుతున్నాను అనుకుంటారు. సరే, మీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా అంటే మన యాక్ట్రెస్ లో కానీ? అనుష్క.
అనుష్క గారు అంటే మీరు ట్రైన్ అయ్యారా? లేదండి, నాకు కూచిపూడి డాన్స్ వచ్చు. ఓకే, సో సో కళాకారులు కూడా ఓకే. అంటే డాన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది నార్మల్? అంటే డాన్స్ అంటే సాంగ్స్కి కాకుండా ఒక నృత్యకారిని ఆర్టిస్ట్గా ఎలా సక్సెస్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఒకసారి ఐబ్రోస్ లేపండి అటు ఇటు, ఒకసారి చూద్దామని జస్ట్. ఓ చెప్తారు మీరు, నేను నేర్చుకోలేదు బట్ నేను లేపుతాను. యా బట్ సో ఎవరు అనుష్క గారు ఇష్టమా? ఎందుకు? అంటే తను క్యారెక్టర్స్ కూడా అలా ఉంటుంది. అంటే మీకు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ లైక్ ఇట్. సో ఇప్పుడు హీరోయిన్ అంటే చాలా మంది ఏమంటారంటే కమర్షియల్ సినిమాల్లో ఎస్పెషల్లీ సాంగ్స్ కోసం, గ్లామర్ కోసం మాత్రమే తీసుకుంటున్నారు. హీరో పక్కన ఆ టైంలో వచ్చి చిన్న పోర్షనో లేదంటే సాంగ్స్ అనో. మీకు ఈ సినిమాలో ఎలాంటి పోర్షన్ ఇచ్చారు? ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చారు? దీంట్లో వచ్చేసి ఒక డాక్టర్ రోల్ ఉంటుంది. సో ఆయన చూస్తున్నారా రివీల్ చేయించా లేదని? డీసెంట్ రోలే, Decent అలా role. చూపించాలి అలా చూపించాం ఆడియన్స్. అదైతే పక్క. ఆ హీరోయిన్ చూపించాం, ఈ మేడం చూపించలేదని అయితే లేదు, కానీ మేడం సినిమాలోనే చూడాలి మేడంని. ఆ మేడం అయితే ఒక సాంగ్, ఈ మేడం అయితే సినిమా పరంగా ఒక హీరోయిన్ని ఎలా చూపించాలో అలా చూపించాం. బాగుంటుంది క్యారెక్టరైజేషన్, ఎక్కడ వల్గారిటీ అనేది ఉండదు, డిసిప్లిన్ డీసెన్సీ ఉంటుంది, అందులోనే గ్లామర్ కూడా ఉంటుంది క్యారెక్టరైజేషన్. ఓకే, సో ఏంటి మనం మన స్టోరీలు అన్నీ ఉంటాయి కదా, మన గోదావరి జిల్లాల నుంచి రవితేజ గారు వాళ్ళు పెట్టే వేడ సర్దుకుని వచ్చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో వద్దని చెప్పి ఇంట్లోంచి పారిపోయి వచ్చి, ఇలాంటిది ఏమైనా స్టోరీ ఉందా మనకి? అలాంటిది ఏం లేదు. హైదరాబాద్కి వచ్చాను, హైదరాబాద్ మా వాళ్ళు వచ్చారు, సపోర్ట్ మా మదర్ బాగా సపోర్ట్ చేస్తారు. సో హైదరాబాద్కి రావడమే వేరే వర్క్ మీద వచ్చాను నేను. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫిల్మ్ ఇండస్ట్రీ కనెక్ట్ అయ్యాను. సో అది చాలా పెద్ద స్టోరీ ఉందిలే. సో May 29th ఎందుకు అనుకున్నారు అసలు? బికాజ్ సమ్మర్ హాలిడేస్ ఎండ్ అయిపోతున్నాయి, వాళ్ళు యాక్చువల్లీ అయితే నిజంగా అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ డైలమాలో ఉంటారు. మళ్ళీ ఈ డైలమా ఆ టైంలో ఎందుకని? April 21st అనుకున్నాం ఫస్ట్, ఆ రోజు నా బర్త్డే, ఆ రోజు అనుకున్నాము. అయితే నాకు మంచి ఫ్రెండ్ వేరే ఒక ఎడిటర్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే, ఆయన ప్లస్ పిఆర్ఓ గారు మేము కలిసి చూసిన తర్వాత ఇంకొంచెం దీన్ని ఎందుకో ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి కొంచెం టైం తీసుకుందామని ఆలోచించి మళ్ళీ స్క్రీన్ ప్లే అది కొంచెం అంతా పర్ఫెక్ట్గా ఆడియన్స్కి ఎలా అయితే నచ్చుద్దో డిస్కస్ చేసుకొని అంతా పర్ఫెక్ట్ చేసుకొని అప్పుడు స్టెప్ తీసుకుందామని కొంచెం గ్యాప్ తీసుకున్నాం. తర్వాత June 12th మా పాప బర్త్డే ఉంది, తీర్థ క్రియేషన్స్లో తీర్థ మా పాప పేరు. సో పాప బర్త్డే కంటే ముందు రిలీజ్ చేయాలి అని ఆలోచించి ఆ డేట్ అనుకున్నాం బేసిక్గా. సో బేసికల్లీ అనే ఒక డౌట్, ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, సినిమాల్లోకి రాకముందు సినిమా మిమ్మల్ని ఏమంటారంటే సినిమాలు మనకి ఎందుకురా అంటారు. ఇప్పుడు రాజకీయాలు ఎందుకురా అని చెప్పి విజయ్ గారిని అన్నారు, ఆయన వచ్చి ప్రూవ్ చేశారు అది సినిమా వాడు నువ్వేం చేయగలవు అని. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళి నువ్వేం చేయగలవు అని చెప్పి చాలా మంది అడుగుంటారు మిమ్మల్ని, బికాజ్ మీరు డబ్బులు కూడా పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత ప్యాషనెట్గా ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇద్దాం, ఎలాంటి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? మెయిన్ ఏం చేయగలవు అని అయితే ఎవరు అడగలేదు, కానంటే నేను చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతున్నాను కదా, ఒక ఆఫీసు స్టాఫ్ మెయింటెనెన్స్ అవి చేస్తూ ఫిలిం డైరెక్టర్ అని ఎప్పుడూ తెలంగాణ ఛాంబర్లో స్టార్టింగ్ ఓపెన్ అయినప్పుడే డైరెక్టర్ కార్డు అది తీసుకొని దాంట్లో నేను 2015 ఆ టైంలో తీసుకొని అప్పటి నుంచి రన్ అవుతూ ఉండడం వల్ల ఏం చేస్తామంటే ఫిలిం డైరెక్టర్ చెప్తూ ఉన్నాను కదా, అవి తిరిగి క్వశ్చన్ అయినాయి, ఏం సినిమా చేసావు అనే క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఈవెన్ నా ఇంట్లో నా రక్త సంబంధికులు అట్లా నా బ్యాక్గ్రౌండ్ నా రిలేటివ్స్ అక్కడ కూడా రేజ్ అయింది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలనే మెయిన్ మా వైఫ్ స్ట్రాంగ్గా తీసుకొని దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అసలు ఎవరో పెట్టేదాకా ఎందుకు, నీకు టాలెంట్ ఉందనుకుంటున్నావు ప్రూవ్ చేసుకో, మనకు ఉన్నది పెట్టుకుందాం తర్వాత సంపాదించుకుందాం, వస్తే లేదు, నీకు టాలెంట్ ఉంది నేను నమ్ముతున్నాను, నువ్వు ప్రూవ్ చేసుకోగలవని. సో వెళ్దాం, నువ్వు నీ గోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి వీళ్ళందరికీ సమాధానం చెప్పు ఒకటేసారి అని ఛాలెంజింగ్తో పాటు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చింది. నేను పెడతాను, కంప్లీట్ చేసి వీళ్ళందరికీ సమాధానం చెప్పు, పేరునా కాదు అందరికి ఒకటేసారి చెప్పాను.
సో అది మేము స్ట్రాంగ్గా తీసుకొని దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయినా కానీ చివరిదాకా తీసుకొచ్చాం అన్నమాట సార్. మెయిన్ విషయం అది. లేదంటే ఇది కూడా గత 2-3 సినిమాలతో పాటు ఇది 4వ సినిమా అయ్యేది, చెప్పుకోవడానికి ఒకటి అంతే. కానీ అలా ఉండకూడదు అని మెయిన్ దీన్ని కంప్లీట్ చేసాం బాగా. అట్లా. సో మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది అందరి దగ్గర, చాలా ప్యాషనెట్గా కంప్లీట్ చేశారు, రిలీజ్ కూడా చేస్తున్నారు. 29th రిజల్ట్ రాబోతుంది కాబట్టి అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. బట్ బిఫోర్ దట్ 4th ఒక రిజల్ట్ వచ్చింది కదా, మన సినిమా ఆయన విజయ్ తలపతి గారు గెలిచారు కదా, ఆయనకి సందిగ్ధం టీం నుంచి మీరు ఎలా విషెస్ చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆయన వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా చేస్తారని మేము నమ్ముతున్నాము. నిజంగా ఆ తమిళనాడు పీపుల్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఆయన వచ్చినందుకు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన చేస్తారని మేము నమ్ముతున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆయన సేవలకి చేయడానికి కోసం దానికి. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా తలపతి గారికి? ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారు. అంటే ఆయన మీద ట్రోల్స్ చాలా వచ్చినాయి కానీ ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఒకటే సమాధానం చెప్పారు, బెస్ట్ ఆ వేలోనే మేము వెళ్తాం. ఆయన తలపతి గారికి తమిళనాడు యావత్తు తలుపు తీసింది అంటే ఇంకా ట్రోల్స్ ఏముంది. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. 29th మన రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా గట్టిగా కొట్టాలి మీరు కూడా. ఒకసారి ప్రపంచం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.